హాయ్ వ్యూయర్స్, ఇవాళ ఒక కొత్త రెసిపీ అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇది ఎలా చేయాలో చూద్దాము. ఈ వెజిటేబుల్ పేరు వచ్చేసి గ్రీన్ లెట్యూస్ అండి. ఇది లెట్యూస్ ఫ్యామిలీకి చెందింది. ఈ లెట్యూస్లో చాలా రకాలే ఉంటాయి, కానీ నేను ఇవాళ గ్రీన్ లెట్యూస్తో మీకు పప్పు ఎలా చేయాలనేది చూపించబోతున్నాను అండి. ఈ లెట్యూస్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయండి. ఇది సలాడ్స్లోనే బర్గర్స్లోనే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారండి. కొంతమందికి బర్గర్ కానీ సలాడ్స్ కానీ తినడం ఇష్టం లేనప్పుడు ఇలా పప్పు చేసుకుని తినొచ్చండి. జ్యూస్ అండ్ స్మూతీలో కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. లెట్యూస్ ని బాగా వాష్ చేసి ఇలా పీసెస్ కింద కోసుకుని పెట్టుకోవాలండి. ఆకుకూర పప్పులు ఎలా చేసుకుంటామో అలానే టేస్ట్ ఉంటుందండి. టేస్ట్ అయితే ఏం చేంజ్ ఉండదు. మీరు లెట్యూస్ వేసారన్న విషయం అయితే మీకు తెలియదు. ఇక్కడ మనం రెడ్ గ్రామ్ వాడుతున్నామండి. దీన్ని మసూర్ దాల్ అని కూడా అంటారు. ఈ పప్పుని మీకు ఎంత కొలత కావాలంటే అంత కొలత తీసుకుని బాగా కడిగేసుకుని 2 to 3 hours నానబెట్టుకుంటే పప్పు బాగా ఉడుకుద్దండి. పొట్టుమినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, 2 నుంచి 3 వెల్లుల్లి రేకలు, ఇంగువ, కారం, పసుపు, పింక్ సాల్ట్, గ్రీన్ చిల్లీ, టొమాటో అండ్ లెమన్ జ్యూస్. స్టవ్ ఆన్ చేసుకుని మూకిడి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, పొట్టుమినపప్పు, ఆవాలు వేసుకుని బాగా వేపుకోవాలండి. తర్వాత కరివేపాకు, వెల్లుల్లి రేకలు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. తర్వాత గ్రీన్ చిల్లీస్, ఇంగు కూడా వేసుకున్నామండి. అన్నీ వేగాక టొమాటో ముక్కలు వేసి మగ్గించాలండి. టొమాటో ముక్కలు మగ్గాక పసుపు, కారం కూడా వేసేయండి. ఈ మిశ్రమాన్ని అంతా కూడా 2 నుంచి 3 గంటలు నానబెట్టుకున్నాం కదండి పప్పు, ఆ పప్పులోకి వేసేయండి. కుక్కర్లో చేసుకుంటే చాలా తొందరగా అయిపోద్దండి పప్పు. కట్ చేసిన ఆకులు కూడా వేసేయండి. ఆ కుక్కర్లోనే కొంచెం వాటర్ వేసుకుని బాగా కలుపుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని 4 to 5 విజిల్స్ రానివ్వండి. తర్వాత సిమ్లో పెట్టి ఆఫ్ చేయండి. అంతేనండి, పప్పు అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. ఒకవేళ మీకు ఇంకా 5% ఉడకాలి అనుకుంటే కనుక పప్పు గుత్తి ఉంటుంది కదండి, ఆ గుత్తితో మెదపండి పప్పు. తగినంత సాల్ట్ వేసుకుని బాగా మరగనివ్వండి పప్పుని. పప్పు మరిగాక స్టవ్ ఆఫ్ చేసి పప్పు చల్లారేక కొంచెం లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకుని బాగా కలపండి. పప్పు వేడిగా ఉన్నప్పుడు లెమన్ జ్యూస్ వేసుకుంటే చేదుగా ఉంటుందండి. చల్లారాకనే వేసుకోండి. అంతేనండి, పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈ పప్పు అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఈ లెట్యూస్ పప్పు కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐఎమ్ దీపిక రాజు. థ్యాంక్ యూ సో మచ్.